వచ్చేస్తుంది సైబర్ బాట్. సైబర్ నేరాలపై ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ కొత్త పోర్టల్ 24 గంటలు అందుబాటులో. ఏ నిమిషమైనా ఫిర్యాదుకు అవకాశం. ఇది నిజంగా కావాల్సింది, అత్యవసరమైంది, అర్జెంటుగా కావాల్సింది ఇదే. ఫిర్యాదు చేయాలంటే మన దగ్గర ఏ సమాచారం ఉండాలి అంటే ఘటన, లావాదేవీల వివరాలు, బ్యాంక్ కానీ వ్యాలెట్ కానీ మర్చెంట్ వివరాలు, పోగొట్టుకున్న మొత్తం, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్, అనుమానిత యూఆర్ఎల్, సామాజిక మాధ్యమ వివరాలు, అనుమానిత లావాదేవీల సాఫ్ట్ కాపీలు. యాక్చువల్గా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ సైబర్ క్రైమ్కి గురైతే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి అనే అంశం పైన మాత్రం ఇప్పటి వరకు ఎవరికి చాలామందికి తెలియదు. చాలామంది తెలియదని చెప్పాలి. సైబర్ క్రైమ్కి గురవుతున్న వాళ్ళందరూ కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి అంటే దాదాపుగా చాలామందికి తెలియదని చెప్పాలి. సో దీని గురించి ఒక కొత్త పోర్టల్ ఏర్పాటు చేయబోతున్నారు. సైబర్ నేరాలు వెలువెత్తున్న తరుణంలో ఫిర్యాదుల స్వీకరణను సరళతరం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చాట్బాట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతుంది. బాధితులు నేరుగా చాట్బాట్ వ్యవస్థ ఇచ్చే సూచనలు అనుగుణంగా వివరాలు నమోదు చేస్తే ఫిర్యాదు నమోదవుతుంది. పంజాబ్, గుజరాత్లోని సూరత్, అండమాన్ నికోబార్ తదితర పోలీసు విభాగాలు ఇప్పటికే ఈ తరహా వ్యవస్థను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్ బాట్ పేరుతో తీర్చిదిద్దిన చాట్బాట్ను టీజీసీఎస్బీ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. సైబర్ నేరం బారిన పడిన బాధితులు 1930కు ఫోన్ చేసి కానీ, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు లాగిన్ అయ్యి కానీ ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నారు. 1930 నెంబర్కు తెలంగాణ నుంచి బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే టీజీసీఎస్బీఎల్ కాల్ సెంటర్కి వస్తుంది. ఈ కాల్ సెంటర్లో ప్రస్తుతం 20 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కేవలం 20 మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు ఇక్కడ. కానీ మన లెక్కల ప్రకారం ఇంకా రిలీజ్ చేయలేదు. అన్అఫీషియల్గా లెక్క ప్రకారం ప్రతి నిమిషానికి ఒక సైబర్ అటాక్ జరుగుతుంది. కేవలం 20 మందే ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎలా కంప్లైంట్స్ తీసుకోగలుగుతారు? వీరు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో పలువురు బాధితులు నిమిషాలు కాల్ వెయిటింగ్ ఉండాల్సి వస్తుంది, గంటల పాటు కాల్ వెయిటింగ్ కూడా ఉండాల్సి వస్తుంది ఇక్కడ నిజంగా చెప్పాలంటే. ఈ క్రమంలో ఎక్కువసేపు కాల్ వెయిటింగ్లో ఉంటున్న బాధితులకు లింక్ పంపి దాని వివరాలు నమోదు, ఫిర్యాదు స్వీకరించే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా చాట్బాట్ ప్రయోగంపై టీజీఎస్బీ దృష్టి సారించింది. 24 గంటల పాటు ఏ క్షణమైనా బాధితులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం అందుబాటులోకి రాబోతుంది. వాట్సాప్ నెంబర్ కూడా కేటాయించబోతున్నట్లు టీజీఎస్బీ వెల్లడించాయి. అసలు మెయిన్గా ఈ సైబర్ అటాక్ జరిగితే ఎలా అయితే హార్ట్ అటాక్ లేకపోతే జరిగితే ఎలా అయితే గోల్డెన్ అవర్ ఉంటుందో దీంట్లో కూడా మెయిన్గా గోల్డెన్ అవర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్లో సాధారణంగా బాధితుల నుంచి సొమ్ము కాజేసే క్రమంలో సైబర్ నేరస్తులు ఆ సొమ్మును తొలుత ఏదైనా పేమెంట్ వ్యాలెట్లోకి లేదా మరో ఖాతాలోకి మళ్ళిస్తారు. ఆయా వ్యాలెట్లు లేదా ఖాతాల నుంచి మరిన్ని ఖాతాలకు బదిలీ చేస్తారు. అనంతరం ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటారు. ఈ క్రమంలో బాధితుల సొమ్ము పోగొట్టుకున్న తొలి గంటలో దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఈ తొలి గంటలో ఫిర్యాదు చేస్తే ఆ సొమ్ము రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిర్యాదు అందిన వెంటనే బాధితుడి ఖాతా నుంచి ఎక్కడికి నగదు బదిలైందో గుర్తించి అక్కడ నుండి మరో ఖాతాకు బదిలీ కాకుండా నిలిపేస్తారు. ఆ సొమ్మును వెనక్కి తెప్పించి న్యాయ ప్రక్రియ ద్వారా బాధితుడికి తిరిగి అప్పగిస్తారు. సో ఇదంతా కూడా ఫస్ట్ 1 అవర్లో కంప్లైంట్ చేయగలిగితేనే జరుగుతుంది. కానీ మరి ఈ చాట్ జీపీటీ వస్తే, ఈ బోట్ వస్తే మరి బాట్ నుంచి ఏమైనా చేయొచ్చో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మొదటి గంటలో ఫిర్యాదు చేయడం అసాధ్యం. ఈ గంట దాటిన తర్వాత ఆ ఫండ్స్ ఎటు వెళ్ళిపోతే తిరిగి తేవడం కష్టం. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం మనకున్న ఈ సైబర్ నేరాల్లో దాదాపు 1-2% అమౌంట్ మాత్రమే రికవరీ అయిందంట. అంటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కానీ దాన్ని అడ్డుకట్టడం మాత్రం కష్టం. నిజంగా ఒకవేళ వీళ్ళు బాట్ ఏర్పాటు చేసినా, ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అన్న రూపొందించినా మనకి దాని గురించి అవగాహన ఉండకపోతే మాత్రం ఎంత చేసినా ఏం చేసినా కష్టమే. సో మొబైల్ వాడతాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడతాం, ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు వాడతాం ఎంత ఈజీనో వాటి గురించి పూర్తిస్థాయి అవగాహన, పూర్తిస్థాయి సమాచారం మీ దగ్గర ఉండటం కూడా అంతే అత్యవసరం. సో అందరూ ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనో లేకపోతే ఓటీపీ చెప్పమనో ఏమడిగినా ఎట్టి పరిస్థితిలో చెప్పకండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, ఈ టెక్నాలజీ గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు ఎక్కువగా మోసాల బారిన పడుతున్నారు. సో దయించి ఏ ట్రాన్సాక్షన్ చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించుకొని ట్రాన్సాక్షన్ చేస్తే వీటి బారిన పడే అవకాశం తగ్గుతుంది.